నమస్తే 96 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు, మీరు చేయాల్సింది పాదయాత్రలు కాదు, పెంచిన గ్యాస్ డీజిల్ ధరలపై ఢిల్లీ యాత్రలు చేయాలి. ఏప్రిల్ 27న కరోనా వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోలేకపోయాం. రేపటి నుండి గ్రామ పట్టణ జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ పార్టీ జలదృశ్యంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయింది. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సాగునీరు, త్రాగునీరు, కరెంటు, రైతు బంధు, రైతు బీమా అనేక రంగాలలో తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ఇతర పార్టీలు అధికారమే ఎజెండాగా పనిచేస్తే టీఆర్ఎస్ లక్ష్యం కోసం పనిచేస్తోంది. రేవంత్ పిసిసి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావడానికి కారణం కేసీఆర్ మాత్రమే. మేము బ్రతికి ఉండగా నీరు రావన్న ప్రతిపక్షాలకు మల్లన్న సాగర్లో పారుతున్న గోదావరి తల్లి సజీవ సాక్ష్యం. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కాపాడుకోవడానికి సహాయం చేస్తోంది. పెరగాల్సిన జీడిపి తగ్గుతుంటే ప్రజల నడ్డి విరిచే పెట్రో ధరలు పెరుగుతున్నాయి. బీజేపీ నాయకులు పాదయాత్ర చేసేది తెలంగాణలో కాదు, ఢిల్లీకి. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదు, కానీ ఉద్యోగాలు ఊడగొట్టే శాఖ పెట్టింది. కొన్ని పార్టీలు ఆంధ్ర నాయకుల చేతిలో, ఢిల్లీ నాయకుల చేతిలో చేస్తాయి అన్నారు. అనేక సబ్స్టేషన్లు కట్టి 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ఒక గొప్ప ఆస్తిని తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి మండలానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్లు పెట్టి ఒక గొప్ప సంపదను సృష్టించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమో ఉన్న ఆస్తులను కుదబెట్టడం, ఉన్న ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తున్నది ఇలా బీజేపీ ప్రభుత్వం. ఇది మీకు మాకున్న తేడా. సంపదను సృష్టిస్తున్నది, ఆస్తులను పెంచుతున్నది, ప్రజలకు కావలసిన అవసరాలు తీరుస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఉన్న ఆస్తులను కుదబెట్టి, ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టి ప్రజల మీద పెట్రోల్, డీజిల్, గ్యాస్ల రూపంలో ఇవాళ పన్నుల భారాన్ని పెట్టున్నది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. ఇది టిఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న తేడా. ఇవాళ ఆస్తులను కల్పిస్తూ, ప్రజలకు సంక్షేమాన్ని కల్పిస్తూ ముందుకు పోతున్నదేమో టిఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఆస్తులను అమ్మకానికి పెడుతూ ప్రజల మీద భారం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అన్ని విషయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. బట్ ఏది ఏమైనా ప్రజల సంక్షేమమే ఊపిరిగా, ప్రజలే హైకమాండ్ గా పనిచేసే పార్టీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ. ప్రజల బాధలే టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బాధలుగా, ప్రజల బాధలే తన బాధలుగా పనిచేసే నాయకుడు కేసీఆర్ గారు మనకున్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజల అవసరాలే ఎజెండాగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల ఆలోచనల నుంచి పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, అచ్చంగా లోకల్ పార్టీ, తెలంగాణ ప్రజలకు పనిచేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కొన్ని పార్టీలు ఇప్పటికీ ఆంధ్ర నాయకుల చేతుల్లో పనిచేస్తున్నాయి, కొన్ని పార్టీలు ఢిల్లీ హైకమాండ్ అనుగుణంగా పనిచేస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రజలే హైకమాండ్ గా పనిచేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ. సో ప్రజల కోసం ఆనాడు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణను సాధించిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు.
అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ నాయకత్వంలో ఈ టిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతంగా మరింత గట్టిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కూడా దయచేసి ఈ గ్రామ కమిటీల నిర్మాణంలో వార్డు కమిటీల నిర్మాణంలో అందరూ క్రియాశీలకంగా ఉండి మంచి కమిటీలు నిర్మాణం చేసుకొని మన పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇలా పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు నియమితులైందంటే అది టిఆర్ఎస్ పార్టీ వల్ల, కేసీఆర్ వల్ల. కేసీఆర్ లేకపోతే, టిఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. బండి సంజయ్ గారి రాష్ట్రానికి అధ్యక్షుడు కాకపోతుండే, లేదా రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు కాకపోతుండే. ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఆంధ్ర పాలకుల కింద వీళ్ళు పనిచేస్తారు. ఆంధ్ర పాలకులు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉంటే రాజకీయ పార్టీలైనా ప్రభుత్వాలైనా తెలంగాణ వాళ్ళు వాళ్ళ దగ్గర సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా పనిచేసినటువంటి పరిస్థితి. నాయకత్వం అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది. ఇలా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించేది కనుక ఇవాళ మీకు అవకాశం వచ్చిందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. గులాబీ జెండానే లేకపోతే ఈ రాష్ట్రం వచ్చేదా? గులాబీ జెండా నీడలో కేసీఆర్ నాయకత్వంలో ఇలా తెలంగాణ సాధించుకున్నాం కనుకనే ఇలా బండి సంజయ్ గారు రాష్ట్రానికి అధ్యక్షుడు కాగలిగిండ్రు, ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి అధ్యక్షుడు కాగలిగిండ్రు. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండుంటే పిసిసి అధ్యక్షులుగా బండి సంజయ్ గారు, లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బండి సంజయ్ గారు, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అయ్యి ఉండే వాళ్ళ. ఇలా వాళ్ళు అయిందంటే గులాబీ జెండా పుణ్యమైనటువంటి విషయాన్ని కూడా మర్చిపోవచ్చు. టిఆర్ఎస్ పార్టీ సాధించింది తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఘనత దక్కుతుంది, కేసీఆర్ గారికి దక్కుతుంది, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారికి ఘనత దక్కుతుంది. జయశంకర్ గారు కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమని చెప్పి వారు చివరి శ్వాస దాకా కూడా కేసీఆర్ గారికి అండదండలు అందించారు ఆచార్య జయశంకర్ గారు. మరి మిత్రులారా, ప్రతి కార్యకర్త కూడా గర్వపడాలి. తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుకనే ఇవాళ కొత్త జిల్లాలు, ఒక సిద్దిపేట జిల్లానో, ఒక మెదక్ జిల్లానో, ఒక జగిత్యాల జిల్లానో, ఒక మంచిర్యాల జిల్లానో ఇవన్నీ అవుతున్నాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది కనుకనే ఇవాళ ఈ కళ నిజమైతుంది. ఇవాళ గతంలో పోరాటాలు చేశాం, ఉద్యమాలు చేశాం, కానీ వాటిని ఇవాళ ఆచరణలో నిజం చేసి చూపినటువంటి ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జెండా పండుగను జరుపుకుంటా ఉన్నాం. కరోనా నేపథ్యంలో గతంలో ఏప్రిల్ 27వ తేదీ కరోనా ఉండడం వల్ల మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అప్పుడు జరుపుకోలేకపోయాం. మరి ఇప్పుడు ఈరోజు జెండా పండుగతో ప్రారంభమై రేపటి నుంచి గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నియామకాన్ని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే స్ఫూర్తితో మండల కమిటీలు, పట్టణ కమిటీలు, జిల్లా కమిటీలు కూడా వేసుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. మరి మనందరం కూడా కార్యకర్తలు రాబోయే కొద్ది రోజుల్లోనే మరి ప్రతి మండలానికి ఒక సమన్వయ కమిటీ వేసుకొని, పట్టణంలో కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకొని, గ్రామాన వార్డు కూడా కమిటీల నిర్మాణం చేసుకుందాం. ఇవాళ మన టిఆర్ఎస్ పార్టీ జలదృశ్యం నుంచి ఢిల్లీ దాకా కూడా పోయింది. ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యంలో ప్రారంభమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా లక్ష్యాలను చేరుకుంటా ఉంది. రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా ప్రారంభమై రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చేతుల మీదుగా దేశంలోనే ఒక అత్యుత్తమమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటా ఉంది. మనం చెప్పిన మాటలే కాదు, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి బాడీ నీతి ఆయోగ్ వాళ్ళు నిన్న కాక మొన్న చెప్పినారు, ఇవాళ అభివృద్ధిలో మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉంది. జీడిపిలో, పర్ క్యాపిటా ఇన్కమ్ లో, నీటి సరఫరా వ్యవస్థలో, సాగునీరు త్రాగునీటి కల్పనలో, విద్యుత్ సరఫరాలో అనేక రంగాల్లో ఈరోజు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. అనేక రాష్ట్రాలు ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రైతు బంధు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. రైతు బీమా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించి ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతులకు కొండంత భరోసానిచ్చారు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వన్ ఆఫ్ ద
అంటే అతి ఎక్కువ కార్యకర్తలు కలిగినటువంటి కొద్ది పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇవాళ దేశంలోనే ఒక లక్ష్యం కోసం పార్టీని ప్రారంభించి ఆ లక్ష్యాన్ని చేరుకొని ఇవాళ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. చాలా రాజకీయ పార్టీలకు రాజకీయమే వాళ్ళ ఎజెండా, అధికారమే వాళ్ళ ఎజెండా. కానీ టిఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన పార్టీ. ఇవాళ 24 గంటల కరెంట్ కావచ్చు. ఇలా కానే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడిందే వాళ్ళు. మల్లన్న సాగర్ కోసం భూసేకరణ చేస్తే మేము బతికుండగా ఇది పూర్తయితేలా అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి భూములు లాక్కుంటున్నారు రైతుల దగ్గర అని బీజేపీ వాళ్ళు మాట్లాడింది. వాళ్ళ మాటలకు, వాళ్ళ విమర్శలకు మల్లన్న సాగర్ లో పరవళ్ళు దొక్కుతున్న గోదావరి తల్లే వారికి జవాబు. ఆ గోదావరి నదే వాళ్ళకి జవాబు. ఏం మాట్లాడినారు గుర్తుంది? ఎన్ని ధర్నాలు, అలా పోయి లాఠీ చార్జీలు చేసుడు, రెచ్చగొట్టే ప్రయత్నం చేసుడు, పోలీసుల కళ్ళల కారం కొట్టుడు, పోలీసుల ఉసిగొల్పి గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం, నానా రకాల ప్రయత్నం చేశాడు. ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, మంచితనం గెలుస్తుంది. కేసీఆర్ గారి పట్టుదలతో ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఇటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లో ఇలా నిండు నీళ్లతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందంటే ఇది తెలంగాణ రావడం వల్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ గారి వల్ల అయిందనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిజంగా 70 ఏళ్ళు పాలించింది కాంగ్రెస్, పాలించింది తెలుగుదేశం, పాలించింది తెలుగుదేశం, బీజేపీలు సంయుక్తంగా ప్రభుత్వాల్లో ఉన్నాయి. కానీ ఒక్క ఎకరానికైనా నీళ్ళు వచ్చినాయా? ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించిందా? ఈ రాష్ట్రంలో తాగునీటి సమస్య అనేది అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, ప్రతిపక్ష ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో కరెంటు గురించి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈ రోజు మాట్లాడుతుందా? ఈ రాష్ట్రంలో సాగునీటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అంటే అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం గమనించాలి. అలాంటి టిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నందుకు ప్రతి కార్యకర్తకు ఇలా గర్వపడాలి. ప్రతి కార్యకర్తకు ఇలా గౌరవం దొరికింది. ఆసరా పెన్షన్ తీసుకుంటున్న అవ్వ గులాబీ జెండాను, కేసీఆర్ ను మర్చిపోలేకపోతుంది. పేరింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఇచ్చిన ఆ తల్లి ఇవాళ ముఖ్యమంత్రి గారిని, గులాబీ జెండా పార్టీని, ప్రభుత్వాన్ని ఇవాళ మర్చిపోలేకపోతుంది. సంక్షేమానికి పెట్టింది పేరు టిఆర్ఎస్ పార్టీ, అభివృద్ధికి పెట్టింది పేరు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ. చాలా విమర్శలు చేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు. అయ్యా మీరు ఏం పని పాదయాత్ర చేస్తున్నారు? నిన్న కూడా మళ్ళీ ₹25 గ్యాస్ సిలిండర్ ధర పెంచింది. పేదవాళ్ళ మీద ₹1,000 పెంచి సిలిండర్ ధర. మరి దాని గురించి ఢిల్లీ యాత్ర చేసి ధర తగ్గి రాదు సంతోషపడతారు? పెట్రోల్ పెంచినాం, డీజిల్ పెంచినాం, గ్యాస్ సిలిండర్ ధర పెంచినాం, రైళ్లు కుదబెడుతున్నాం, విమానాశ్రయాలు కుదబెడుతున్నాం, నౌకాశ్రయాలు కుదబెడుతున్నాం, రోడ్లు అమ్మకానికి పెట్టినాం, ఎల్ఐసిని అమ్మకానికి పెట్టినాం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నాం, ఉద్యోగాలు ఊడగొడుతున్నాం, అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో లేకుండా పోతున్నాయి అని చెప్పడం కోసం పాదయాత్ర చేస్తున్నారా? మీరు ప్రభుత్వం ఉంది, మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. ప్రజలు ఇలా ధరలు పెరుగుతుంటే భరించలేకపోతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువులు బాగా పెరుగుతా ఉన్నాయి. దాన్ని ఎట్లా తగ్గిస్తారో చెప్పండి. ప్రజల మీద భారాన్ని తగ్గించే దాని మీద మాట్లాడండి. రోజు రోజుకు ఆకాశాన్ని అంటే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. జీడీపీ పెంచినాం అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం పెంచారు. భారతదేశం యొక్క వృద్ధి రేటు మాత్రం తగ్గింది. పెరగాల్సిన జీడీపీ ఏమో తగ్గుతున్నది, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ఇదేనా మీరు సాధించింది? ఈ విషయం చెప్పడం కోసమే పాదయాత్ర చేస్తున్నారా? మీరు ఏమని పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నారు. అయ్యా మీరు యాత్రలు చేస్తే ఢిల్లీకి చేయండి యాత్రలు. ఈ రాష్ట్రంలో ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బంది పెడుతున్నారు, ఆ ధరలు తగ్గించమనండి. తప్పకుండా ప్రజలు మీకు సంతోషం చెప్తారు, మీకు ఆశీర్వాదం ఇస్తారు. కానీ ధరలు పెంచుకుంటూ పోతే బీజేపీ ప్రభుత్వానికి మీరు ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు హర్షించరు, ప్రజల ఆదరణ మీకు దొరకదు. ఇక్కడ అధికారంలో మీరున్నారు, ఏ రకంగా ప్రజల మీద పన్నుల భారం తగ్గిస్తారో చెప్పండి. నిజంగా కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను తీసుకురండి, ప్రజలు హర్షిస్తారు. ఎందుకు పెట్టలేదు బీసీ మంత్రిత్వ శాఖ? అనేక ఏళ్ల డిమాండ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టి ఇవాళ బీసీలకు కొంత భరోసాని ఇవ్వండి, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురండి అని చెప్పి అడుగుతా ఉన్నాం.
అయ్యా బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేదు కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే డిజిన్వెస్ట్మెంట్ శాఖ మాత్రం తీసుకొచ్చింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే శాఖ మాత్రం పెట్టింది మీరు. అంటే ఏంది? ఎల్ఐసిని అమ్మడం, విశాఖ ఉక్కుని అమ్మడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం. దాంతో ఏమైతుంది? ఉద్యోగాలు సంస్థలు ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గుతుంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేకుండా పోతే ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. వాటిని ప్రభుత్వ రంగ సంస్థలు కట్టాలి, కొత్త ప్రభుత్వ రంగ సంస్థలు పెంచాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలి. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బిహెచ్సిఎల్ అన్ని ఆర్డర్లు ఇచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులను కల్పన చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు గొప్ప ఆస్తిని తయారు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం.